బ్రహ్మం గారు 25వ తారీఖు పుట్టారు. ద గ్రేట్ వాజ్పేయి గారు 25వ తారీఖు పుట్టారు. ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వస్తుంది వీళ్ళకి. ఓకే. అలా ఒక్కొక్క డేట్ వాళ్ళు ఒక్కొక్క పని కోసం వస్తారు. 1వ తారీఖు వాళ్ళు ఒక పనికి వస్తారు, 2వ తారీఖు వాళ్ళు ఒక పనికి వస్తారు. ఇప్పుడు చెప్పాక 7వ తారీఖు వాళ్ళ చేతిలో సంజీవిని యోగం అని ఒక అద్భుతమైన యోగం ఉంటుంది. ఓకే. నువ్వు చాలాసార్లు నేను ఉంటావు, అరే ఆ మందుల షాప్లో ట్యాబ్లెట్లు తెచ్చుకో ఎమ్మటి తగ్గిపోయింది, భలే ట్యాబ్లెట్లు ఇస్తాడు అంటుంటారు కదా. మరి ఆడమ్మేది డోలో ట్యాబ్లెటే, ఆ పక్క షాప్ అమ్మేది డోలో ట్యాబ్లెటేగా. ఆడేమన్నా ప్రిపేర్ చేస్తాడా? మరి ఆ షాప్లో తెచ్చుకునేందుకు తగ్గిద్ది, ఈ షాప్లో తెచ్చుకునేందుకు తగ్గదంటే వాడు 7వ తారీఖు పుట్టాడు. వాడి చేతిలో ఏముంది? సంజీవిని యోగం ఉంది. వాడి చేతితో ముందిస్తే తగ్గిపోయింది, వీడి చేతితో అదే ముందిస్తే తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. చూసాం ఎంత శక్తి దాగి ఉందో. దాన్నే అకాల్డ్ సైన్సెస్ అంటారు. అతీంద్రమైన శక్తులు ఇవన్నీ ఎవరికి కనిపించవు, దీన్ని ఎక్కడా నిరూపించడానికి లేదు. కానీ ఈ మాట అయితే అనుకున్నాంగా, ఆ మందుల షాప్లో భలే ఇస్తాడు, మంచి మందులు ఇస్తాడురా, అక్కడ తెచ్చుకొని అని అన్నారా? దీనికి సైన్స్ ఎక్కడన్నా రిలేటెడ్ ఉందా? 2 1 2 2 2 4 లాగా ఏమన్నా నిరూపిస్తావా? ఆడిచ్చినా డోలోనే ఇచ్చాడు, వీడిస్తేనే కూడా డోలో ఇచ్చాడు. కానీ ఆడిచ్చినప్పుడు టక్కన తగ్గిపోయింది, వీడిస్తే తగ్గటంలా. అదే ఆర్ట్, అదే భగవంతుడు మన మీద గత జన్మ కర్మను బట్టి మనకి కొన్ని శక్తులు ఇచ్చి పంపించాడు. ఓకే.